ఆదివారం సెలవు దినం కావడంతో రాజకీయ వర్గాలన్నీ కాస్త ప్రశాంతంగా ఉంటాయని భావించిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక అనూహ్య ప్రకటన దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. సాధారణంగా జాతీయ రాజకీయ అంశాలపై ఆచితూచి స్పందించే జగన్ ఈసారి నేరుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు గుప్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాహుల్ గాంధీ ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై చేసిన కొన్ని వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ జగన్ తన ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించే ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ దేశాభివృద్ధి విషయంలో విభేదాల కంటే సమన్వయం ముఖ్యమని జగన్ అభిప్రాయపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ తీరును ఎండగడుతూ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా దేశ గౌరవాన్ని విదేశీ గడ్డపై తక్కువ చేసి చూపడం సరికాదన్నట్టుగా జగన్ చేసిన సూచనలు నేరుగా బీజేపీ వాదనలు బలాన్ని చేకూర్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ఇంత బహిరంగంగా రాహుల్ గాంధీపై సీరియస్ అవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రంతో మరింత సాన్నిహితంగా ఉండాలని జగన్ నిర్ణయించినట్లు ఈ ట్వీట్ స్పష్టం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటిస్తూనే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జగన్ తేల్చి చెప్పారు. జగన్ చేసిన ఈ ట్వీట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించిన తీరు రాజకీయ వర్గాలు మరియు ఆశ్చర్యానికి గురిచేసింది. జగన్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ప్రధాని మోడీ దానికి రీట్వీట్ చేస్తూ అద్భుతమైన స్పందన ఇచ్చారు. దేశ హితం కోరే నాయకులు ఎప్పుడూ వాస్తవాల వైపు నిలబడతారని జగన్ వ్యాఖ్యలను ప్రశంసిస్తూ మోడీ రాసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక విమర్శలు ఉండాలి తప్ప దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు ఉండకూడదని మోడీ తన రియాక్షన్లో పేర్కొన్నారు. జగన్ తీసుకున్న స్టాండ్ను మోడీ అభినందించడం చూస్తుంటే భవిష్యత్తులో వైసీపీ మరియు బీజేపీ మధ్య మరింత బలమైన సంబంధాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. గతంలో పార్లమెంట్లో కీలక బిల్లు సమయంలో వైసీపీ మద్దతు ఇచ్చినప్పటికీ ఇలా బహిరంగంగా ఒకరినొకరు ప్రశంసించుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ పరిణామాలు అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలకు మింగుడు పట్టడం లేదు. రాహుల్ గాంధీని జగన్ విమర్శించడం అంటే ఆయన పూర్తిగా బీజేపీ గూటికి దూరమైనట్లేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఆదివారం పూట వెలువడిన ఈ అనూహ్య ప్రకటనలు దేశవ్యాప్త హెడ్లైన్స్లో నిలిచాయి. మోడీ సూపర్ రియాక్షన్ ద్వారా జగన్కు జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు లభించినట్లయింది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు దారితీస్తాయో వేచి చూడాలి. జగన్ తన పంతంను మార్చుకుని నేరుగా రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం ద్వారా తాను అటువైపు ఉన్నాను స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దేశ ప్రయోజనాల కోసం ఏకం కావాలన్న జగన్ పిలుపు వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మీరు కోరిన విధంగా